తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి ఆసక్తిగా మారింది. ఈ విషయంలో పెండింగ్ లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలో ఒకరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కైతే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన తన ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆయన పేర్కొన్నారు. ఈ నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే దానం నాగేందర్ రెడ్డి అయితే ట్వీట్ చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని దానం స్పీకర్ కైతే తెలిపారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ పై తాజాగా అఫిడవిట్ సమర్పించిన ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్ కైతే దానం విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నాకు సమాచారం లేదని, నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని దానం అయితే స్పష్టం చేశారు. తాను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లాను. ఇక అది వ్యక్తిగత హోదాలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ భేటీకి హాజరయ్యానని పేర్కొన్నారు. మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్లు కూడా బీఆర్ఎస్ అయితే భావిస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లలోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నానని, గతంలో కోర్టు తీర్పులను అనుసరించి బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ అయితే చెల్లుబాటు కాదన్నారు. అనర్హత పిటిషన్ తర్వాతి పరిణామాలను అనుబంధమైతే సమాచారంగా అంగీకరించవద్దని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ అయితే కొట్టివేయాలని స్పీకర్ కు కోరారు. కాగా దానం వాదనపై అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, జరగబోయే పరిణామాలపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తోందని అనేది ఉత్కంఠ రేపుతుంది. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ అయితే భావిస్తోందని దానం నాగేందర్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం కూడా తనకు లేదు అంటూ కూడా తనైతే వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా అనర్హత పిటిషన్ పై అఫిడవిట్ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి కూడా సమాచారం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కి ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ద్వారా అందజేస్తారు. రామకృష్ణ, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి చెప్పండి. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి ఆసక్తిగా మారింది. ఈ విషయంలో పెండింగ్ లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలో ఒకరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సంబంధించి ఈ నెల 30వ తేదీ తన ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే దానం నాగేందర్ ట్విస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని దానం స్పీకర్ కు తెలిపారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ పై తాజాగా అఫిడవిట్ సమర్పించిన పార్టీ ఫిరాయింపులు పాల్పడలేదని, పిటిషన్ ను కొట్టేయాలని స్పీకర్ కు దానం విజ్ఞప్తి చేశారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 30వ తారీఖున స్పీకర్ ఎదుట దానం నాగేందర్ హాజరవుతారు. సో దానం నాగేందర్ తో పాటు దానికి సంబంధించినటువంటి ఎవరైతే కౌశిక్ రెడ్డి ఉన్నారో, కౌశిక్ రెడ్డి పిటిషనర్ గా ఉన్నారు. సో వీళ్ళిద్దరికి సంబంధించి అడ్వకేట్లు కూడా హాజరవుతారు. దీనికి సంబంధించి ఏ విధంగా స్పీకర్ తీర్పిస్తారనేది కొంత ఉత్కంఠంగా ఉంది. దానం నాగేందర్ మొత్తం కూడా గాంధీ భవన్ కు వెళ్తున్నారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో అదే విధంగా దానికి సంబంధించి ఫ్లెక్సీల్లో కూడా కాంగ్రెస్ ఫోటోతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ముద్రిస్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ ఎంపీగా కూడా అఫీషియల్ గానే పోటీ చేశారు. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీగా పోటీ చేశారు. సో ఇవన్నీ ఆధారాలకు కూడా ఏదైతే స్పీకర్ ముందు ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది కౌశిక్ రెడ్డి. సో మొత్తం మీద ఏమవుతుంది, తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది అయితే కొంత ఆసక్తిగానే ఉందని చెప్పుకోవచ్చు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.